ఎందుకు కట్ చేసింది? దీన్ని కవర్ చేయడానికి నోటికి వచ్చిన కథలు చెప్తున్నారు. క్రెడిట్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి క్రెడిట్ పెట్రోల్ పంపులకు క్రెడిట్ ఉంటుంది అయితే నేను అనుకోవట్లా. లిబర్లో ఇదే పూర్తి ఇదే అయ్యాక క్రెడిట్ సిస్టమ్ పెట్రోల్ పంపులకు ఎందుకు ఇస్తారు? ఒకవేళ ఉంటే గిట్టే మిగిలిన స్టేట్స్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. సో ఆఖరకు యథావాత తేలేదంటే ఇక్కడ ఒకటి ప్రభుత్వం అనేది లేదు. ప్రభుత్వం అనేది లేకపోగా రాజకీయ నాయకత్వం లేకపోతే కనీసం అడ్మినిస్ట్రేషన్ అని నార్మల్గా జరిగేదేమో. గవర్నర్ పాలనలో ఉంటే వాటి ఏమంటారు అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేదేమో. అది కాకుండా ఇది అడ్డం పడుతోంది. ఈ పొలిటికల్ లీడర్షిప్ అనేది ప్రభుత్వం మామూలుగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగి వచ్చిన ప్రభుత్వం అనేది మోర్ పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా అడ్మినిస్ట్రేషన్ను ప్రాపర్గా నడపడానికి అది దిక్సూచిలాగా ఉంటుంది అనేది అనుకుంటారు. ఇది రివర్సు. ఇది లేకపోతే బాగుండేదేమో అని పరిస్థితి. చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం లేకపోతే ఇంతకంటే బాగుండేదేమో అనే పరిస్థితి పూర్తిగా ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు, అందరి మొహాల మీద చర్చినట్టు, రాష్ట్రంలోని 5 కోట్ల మంది మొహాల మీద చర్చినట్టు ఈరోజు కనిపిస్తుంది. ఆఖరకు ఇది అసమర్థతో చేతగాంతనం అని నేను అనుకోవట్లా. ఇది పూర్తి కాన్షియస్గా ఒక సంక్షోభాన్ని ఏదైతే క్రియేట్ అవుతున్న సూచనలు కనపడే క్రియేట్ కావడానికి కూడా వీళ్ళే కారణం అనేది తెలుస్తుంది చూస్తుంటే. దాంట్లో నుంచి ఏ రకంగా సొంత సంపద పెంచుకోవాలి, కూటమి నాయకులు ఆ కింద ఉండే వాళ్ళ దళారుల వ్యవస్థ ఏదైతే పెంచి పోషిస్తున్నారో అది, వీళ్ళను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఈ రాజకీయ నాయకులను, అధికార పార్టీ రాజకీయ నాయకులను, పార్టీల రాజకీయ నాయకులను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఇవన్నీ ఎంత సిస్టమటైజ్ అయిపోయాయి అంటే ఈరోజు ఏ చిన్న క్రైసిస్ వచ్చినా దాన్ని పెంచడం, దాని ద్వారా ప్రజలకు చేరాల్సినవి కానీ నార్మల్గా రావాల్సిన వాటిని అడ్డం కొట్టడం, దాపు రూపంలో కమిషన్ల రూపంలోనూ లేదా ఎక్స్ట్రా ప్రాఫిట్ దాంట్లో ఎట్లా సంపాదించాలి, బ్లాక్లో అమ్ముకొని బ్లాక్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేది దానికి సంబంధించిన వ్యవస్థ, ఇవి 2 ఏళ్లలో పూర్తిగా పక్కాగా తయారయ్యాయి. అది కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, జవాబుదారీతనం పూర్తి, దీంతో ఎవరెవరికి ఏం చేరాలనో పూర్తి ఎలాంటి ఇది లేకుండా చేర్చడానికి అవసరమైన పక్కా వ్యవస్థ ఏదో దాన్ని లాస్ట్ మైల్ డెలివరీ వ్యవస్థ కానీ మొత్తం టోటల్గా డెలివరీకి సంబంధించిన సిస్టమ్ కానీ తయారు చేశారో దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి కూల్చి ఒక కొత్తది వ్యవస్థ ఏదైతే తయారైందో దాని వికృత రూపము, దాని విశృంఖలంగా అది ఏ రకంగా సిస్టమటైజ్ అయిందనే దాన్ని బట్టి అనేది విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మధ్య దళారీలు కానీ, బ్లాక్ మార్కెటర్లు కానీ, అక్రమ నిల్వదారులు కానీ వీళ్ళు తయారయ్యారు. వీళ్ళకి ఫైనాన్స్ చేసేవాళ్ళు, వాటి నుంచి తయారైన దాన్ని మళ్ళీ పంచుకోవడానికి అవసరమైన సిస్టమ్ తయారయ్యాయి. అది యూరియా కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు. ఇది ఈరోజు కనపడుతుంది రాష్ట్రంలో. కాదని ఎవరన్నా అనగలరా? ఇందులో ఎవరు అఫెక్ట్ కాని పార్టీ ఏదో పౌరులు ఎవరైనా ఉన్నారా? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరన్నా, 2 వీలర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్ల వరకు, ఎంటైర్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, అన్ని పెరిషబుల్ ప్రోడక్ట్స్ పోతాయి, డిలే అయిపోతాయి. కోతకొచ్చిన వరి అక్కడ ఉంది, ఆక్వా ఏరియేటర్లు దాని మీద డిపెండ్ అయిన